బీసీలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడంతో ఎన్డీఏ కూటమి ఊహించిన ఘన విజయం సాధించిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రం కోర్టు సమీపంలో న్యాయవాది అంగల కుదురు నటరాజన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా కమిటీ బాపట్ల, వేమూరు, రేపల్ల, చీరాల, పర్చూరు, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులకి, పార్లమెంట్ అభ్యర్థికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అలాగే గ్రామస్థాయి వరకు తమ సంఘం పనిచేయడంతో జిల్లాలోని ప్రతి ఒక్కరు భారీ మెజార్టీ రావడానికి నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు ఎన్ఎస్పీ రాజు, మారం రవికుమార్, జిల్లా న్యాయ సలహాదారుడు అగల కుదురు నటరాజన్, పట్టణ యువజన అధ్యక్షులు ఉపరదిన్నె గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల రవికుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధముగా ఒక చారిత్రాత్మక విజయాన్ని ఎన్డీఏ కూటమి చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి విజయానికి బీసీల మద్దతే అతి ప్రాధాన్యతమైనది అనేది అందరూ ఒప్పుకోక తప్పదు. మరి అదేవిధంగా బాపట్ల జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా, ఎన్డీఏ కూటమి అభ్యర్థి కూడా 20,000 పైబడి మెజార్టీతో ఘన విజయాలు సాధించడానికి అవకాశం వచ్చినటువంటి పరిస్థితి బీసీల మద్దతేననేది గంటాపదంగా చెప్పడానికి నిస్సందేహంగా నేను చెప్పగలుగుతున్నాను. మరి బీసీలకి పూర్తిగా సహకారం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ కూటమికి గడిచిన ఎన్నికల్లో మరి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. బీసీలకి మంచి రోజులు వచ్చినాయని చెప్పి మేము నమ్ముతున్నాం. ఈసారి ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను బీసీలకు సంపూర్ణంగా చేస్తుందనేది కూడా మేము విశ్వసిస్తున్నాం. మరి మంత్రి కేటాయింపులు కూడా రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి మంత్రి కేటాయింపుల్లో బీసీలకి అత్యధికమైనటువంటి స్థానాలు కల్పిస్తారని, బీసీ యొక్క కార్పొరేషన్లు నిధుల కేటాయింపును సమృద్ధిగా ఇస్తారని, బీసీల యొక్క సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధిగా పనిచేస్తారనేటువంటి ఇచ్చిన హామీలు మరి నిర్వర్తించే విధంగా మరి బీసీ సంక్షేమ సంఘం ఎప్పటికప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తుందని ఈ యొక్క సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. మరి ఈ విజయానికి సహకరించినటువంటి బీసీ నేతలు, మరి దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మరి ఈ విజయం మన అందరిదిగా మరి జరుపుకోవాలి. ఎవరు కూడా మరి యొక్క పరిపాలనకు విరుద్ధంగా వ్యవహరించడం అనేది సరికాదు. అలాగే కక్ష సాధింపు చర్యలు కూడా ఎవరు కూడా మరి పూనుకోవద్దని మరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను నా యొక్క జిల్లాలో ఉన్నటువంటి బీసీ సభ్యులందరికీ కూడా మరి మనవి చేసుకుంటున్నాను. నా మనవిని మీరు అందరూ ఆలకిస్తారని మరి ధన్యవాదాలు.